పట్టణంలో వినాయకుడు స్వయంభూ వినాయకుడు గుడి ఎదురుగా ఉన్న బిఎన్ రోడ్డును ఆనుకుని ఉన్న నౌడి వీధిలో సంబంధించి ఇక్కడ ఒక 70-80 సంవత్సరాల నుంచి వరలక్ష్మి గారు ఒక ఇల్లు కట్టుకుని 62 గజాలతో వారు పట్టా కూడా ఉంది. గ్రౌండ్ రెంటర్ కూడా పే చేశారు. పే చేసిన తర్వాత ఒక 60 గజాలు ఇల్లు కట్టుకుని పాపం చాలా కష్టమైన జీవితంలో చాలామంది, అందులో ఒక బ్లైండ్ తమ్ముడు ఉన్నారు, ఆవిడ అన్మ్యారీడ్, ఒక పండు ముదుసలి ఒక తల్లిగారు, ఈవిడున్నారు, ఈ తల్లిగారు, ఈవిడ పెట్టుకుని వాళ్ళ జీవితంతో వాళ్ళు ఏదో పోరాడుతుంటే ఇది ఒక డ్రైన్ కావాలి అని పంచాయతీ అధికారులు అనవసరమైన డ్రైన్, ఇవాళ మీరు ఫిజికల్గా చూడొచ్చు, మీడియా మిత్రులు కూడా నేను కోరుతున్నాను, ఇది ఒక మానవత్వంగా తీసుకోండి. ఇదేదో నేను పొలిటికలైజ్గా మాట్లాడట్లేదు, కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే అసలు చాలా దూరం వెళ్ళే వరకు కూడా మళ్ళీ ఇంకో రోడ్డు వచ్చే వరకు కూడా పక్కన ఇళ్ళు లేవు, ఏ ఇంటి నుంచి కూడా రిక్వెస్ట్ కూడా లేదు, కొన్ని మాకు డ్రైన్ కావాలని రిక్వెస్ట్ కూడా లేదు. ఎదురుగుండా చూడొచ్చు, బ్రహ్మాండంగా కాంప్లెక్స్ కట్టారు, అవన్నీ కూడా ఆక్యుపైడ్ ఉన్నాయనేది ఇక్కడ స్థానికుల ఆరోపణ చేస్తారంటే ఆక్యుపై చేసుకుని ఫ్రంట్కి వచ్చేసే రోడ్ని అక్కడ కింద డ్రైన్ కట్టారని. మరి చివరి వరకు చూస్తే అక్కడ ఒకే ఒక కాంప్లెక్స్ ఉంది, దాని డ్రైన్ కూడా అవతల డ్రైన్ కలిపారు, కానీ ఇటువైపు డ్రైన్ అవసరాన్ని వారు అడగలేదు, ఎవరు అడగలేదు. కానీ ఇందులో చాలా దుర్మార్గం ఏంటంటే అన్యాయం, చాలా బాధపడే సంఘటన కూడా చాలా బాధతో చెప్తున్నానమాట. తెల్లవారుజామున 2, 3, 4 గంటల ప్రాంతంలో అంతమంది మనుషులు, పంచాయతీ అధికారులు విత్ పోలీస్ సపోర్ట్ తీసుకుని కూల్చాల్సిన అవసరం చోడవరం పట్టణంలో ఏమొచ్చింది? తొలిసారిగా చోడవరం పట్టణంలో అర్ధరాత్రి కూల్చిన బిల్డింగ్ అది మిగిలిపోద్ది. చిన్న పూరీలు బిల్డింగ్ కాదు, జేసీబీని తీసుకొచ్చి ఇంత చిన్న ఒక 60 గజాల్లో ఉన్న ఇంటిని కూడా కూల్చడానికి జేసీబీ అవసరమా? 4 లేబర్ని తీసుకొచ్చి మీకు అవసరమైతే మీరు డ్రైన్ క్లియర్ చేసుకోవచ్చు. మహిళలను చూడకుండా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళని కొట్టడం, హ్యాండింగ్ చేయడం, వీడియోస్ అని సబ్మిట్ చేయబోతున్నాం. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జనసేన పార్టీ మంగళగిరి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వేళ నేను ఇన్ఛార్జ్గా దీన్ని నేను పర్యవేక్షిస్తున్నాను పూర్తి స్థాయిలో. ఇది పూర్తయ్యే వరకు కూడా మీరు తరపున నిలబడమని కూడా పార్టీ ఆదేశాలు కాబట్టి చెప్తున్నాం. ఎలా మీరు లేడీస్ని హ్యాండిల్ చేస్తారు? ఎలా లేడీ ఉంటే మీద చేసి మగవాళ్ళు ఎలా దీన్ని తీసుకెళ్తారు? ఇంతమంది లేడీస్ ఉన్నప్పుడు విమెన్ కానిస్టేబుల్స్ తీసుకురాకుండా పోలీసు ఎలా వచ్చి దీన్ని ఎవాక్యూట్ చేస్తారు? జేసీబీని తీసుకొచ్చి ఎలా పడగొడతారు? మీకు కావలసిన 4-5 అడుగులు జాగా కావాలని చెప్పవచ్చు, మీరు మొత్తం ఇంటిని ఎలా ధ్వంసం చేస్తారు? ఈ ఇల్లుని ఇప్పుడు పేదవాళ్ళు ఎలా కట్టుకుంటారు? 72 గంటలు అయింది జరిగి, ఈ 72 గంటల నుంచి పేదవాళ్ళు పడుతున్న వర్షంలో 3 రోజులు కంటిన్యూ వర్షం పడుతుంటే ఒక టెంట్ వేసుకుని ఎలా బ్రతుకుతారు?